మీరు వితౌట్ ఇమాజినేషన్ అండ్ ఫీలింగ్స్ లేకుండా గూడా మీ థింగ్స్ మేనిఫెస్ట్ జేసుకోవచ్చు. లైక్ చిన్న నుంచి పెద్ద థింగ్స్ కూడా మీరు మేనిఫెస్ట్ జేసుకోవచ్చు. మీ కోరికలే గాదు, లైక్ మీరు మీ స్కిన్‌ని, హెయిర్‌ని, వెయిట్‌ని ప్రతీదీ మేనిఫెస్ట్ జేయొచ్చు ఈ టెక్నిక్ తోటి. ఆ టెక్నిక్ ఏందో నేనిప్పుడు మీకు చెప్తా. హాయ్ ఎవ్రీవన్. నేను అపూర్వ. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు నన్ను ఫస్ట్ టైమ్ చూసినట్టయితే మీకు కూడా వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్. సో, నేను మీకు చెప్పినా గదా! నేను నా టాప్ సెకండ్ మేనిఫెస్టేషన్ మెథడ్ గురించి చెప్తాను. సో, మనం ఈరోజు అది డిస్కస్ చేద్దాం. సో, నా టాప్ సెకండ్ మేనిఫెస్టేషన్ మెథడ్ ఏందంటే రోబోటిక్ అఫర్మేషన్స్. సో, రోబోటిక్ అఫర్మేషన్ ఏందంటే మీ యొక్క కోరిక ఉంటది గదా! మీ డిజైర్‌ని దాన్ని అఫర్మేషన్ లాగా క్రియేట్ జేసి మీరింకా డే అండ్ నైట్ దాన్ని రిపీట్ చేస్తూనే ఉండాలి ఒక రోబోట్ లాగా. లైక్ ఐ యామ్ బ్యూటిఫుల్, ఐ యామ్ బ్యూటిఫుల్, ఐ యామ్ బ్యూటిఫుల్, ఐ యామ్ బ్యూటిఫుల్, ఐ యామ్ ఎర్నింగ్ 50,000 పర్ మంత్, ఐ యామ్ ఎర్నింగ్ 50,000 పర్ మంత్ అట్లా అంటనే ఉండాలి లూప్ లాగా. లైక్ లిమిట్‌లెస్ టైమ్స్ అన్నమాట. మీరు డే నుంచి నైట్ దాకా అంటనే ఉండండి. మీరెప్పుడన్నా అనుకోవచ్చు. దానికి పక్కన కూర్చొని దానికొక టైం ఇయ్యాల్సిన అవసరం లేదు. మీరేం జేసినా పొద్దున బ్రష్ చేసుకుంటా గూడా మీరు రిపీట్ జేయొచ్చు. మీరు స్నానం జేసేటప్పుడు, తినేటప్పుడు, మూవీ జూసేటప్పుడు, బాసన్లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, ట్రావెల్ జేసేటప్పుడు, ఎప్పుడైనా మీ మైండ్‌లో అది రన్ అవుతానే ఉండాలి. మీ కోరిక లైక్ వచ్చేసింది అన్నట్టు. సో, మీరట్లా చేస్తా ఉంటే స్టార్టింగ్‌ల నమ్మబుద్ధి గాదు. కానీ మీ బ్రెయిన్ దాన్ని తీసుకొని దాన్ని రియాలిటీలోకి మారుస్తదనమాట. సో, మీరు ఒక డిజైర్‌ని అంటనే ఉండాల. అది అది మీరు అంటనే ఉండాలి. అండ్ ఇంకొకటేందంటే మీకొక చిన్న నెగెటివ్ థాట్ వచ్చినా గానీ మీరు ఎంటనే మళ్ళీ మీ అఫర్మేషన్‌ని రిపీట్ జేస్తూనే ఉండాలి. లేదు అది ఆ థాట్ రియల్ గాదు. ఆ థాట్ నిజం గాదు. ఏదో జస్ట్ వచ్చి పోయింది. అది నిజం గాదు. అది నా రియాలిటీ గాదు అని అనుకోని ఇగ మీరు మీ కోరికని రిపీట్ చేస్తూనే ఉండాలి. సో, మీరు డే అంతా అట్లనే అనుకోండి. మీరు స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందుంటది. అది ఎందుకంటే అది నిజం గాదు కాబట్టి కొంచెం ఇబ్బందే ఉంటది. తర్వాత మీరే ఫీల్ అయితారు. ఎందుకంటే థింగ్స్ వస్తా ఉంటుంటే మీకు నమ్మకమొస్తది. సో, మీరు ఫీల్ అయితా ఉంటారు. అండ్ చాలా మంది అనుకుంటారు రోబోటిక్ అఫర్మేషన్ పని జేయదు అని. మీకు దెల్వదు. రోబోటిక్ అఫర్మేషన్స్ ఈజియెస్ట్ వే టు హ్యాక్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ అన్నమాట. మీరు ఎంత రిపీట్ చేస్తే మీ మైండ్ అట్లా అనుకుంటది. అరే! వీళ్ళు ఇంతగనం మాట్లాడుతారు కదా! ఇది నిజం గావచ్చు అని అనుకోని మీకు రియాలిటీలోకి తెస్తది. సో, మీరు ఎంత రిపీట్ చేస్తే అంత తొందరగా మేనిఫెస్ట్ అయితది. ఇది మీరు ట్రై జేయండి. మీరు ఈ రోబోటిక్ అఫర్మేషన్స్ మీరు చిన్న డిజైర్స్ నుంచి పెద్ద డిజైర్స్ వరకు గూడా చేసుకోవచ్చు. అదంతా మీ మైండ్ సెట్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. మీ ఆలోచన, మీరు ఆహ్, థింక్ జేసే విధానం అండ్ మీరెట్లా ఫీల్ అయితున్నారో దాన్ని బట్టి ఉంటది. ఇంకొకటేందంటే మీరు ఓకే. రోబోటిక్ అఫర్మేషన్స్ చేస్తారు. కొంతమందికొస్తే కొంతమందికి రావు. కొంతమందికెందుకు రావంటే మీరు ఓకే. చేస్తారు. డే అంతా అఫర్మ్ జేస్తారు. చేసి గ్యాప్ తీసుకుంటారు. ఆ గ్యాప్‌లో మళ్ళీ నెగెటివ్‌గా థింక్ జేస్తారు. నెగెటివ్‌గా థింక్ జేస్తే ఇగ మీరు ఇంతసేపు అది అనుకున్నదంతా పోతది. వేస్ట్ అయితది. సో, మీరు ఏం చేయండి నెగెటివ్ ఆలోచించకండి. జస్ట్ అఫర్మ్ చేస్తూనే ఉండండి. మీకు నెగెటివ్ థాట్ వచ్చినా గూడా మీరు మళ్ళీ మీ అఫర్మేషన్‌ని రిపీట్ చేస్తూనే ఉండండి. ఒక లూప్ లాగా లైక్ అంటనే ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు జాబ్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటే నాకు జాబ్ వచ్చింది. నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది. నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది. అట్లా అంటనే ఉండండి. అండ్ నేను థాంక్ యూ యూనివర్స్ నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది అని నేను అనను. నేను జస్ట్ నా కోరికనే అంటే ఇప్పుడు నా వెయిట్ 50 కేజీస్ కావాలి. నేను 50 కేజీస్ ఉన్నా. నేను 50 కేజీస్ ఉన్నా. నేను 50 కేజీస్ ఉన్నా. అట్లా అనుకుంటా. అంతే థాంక్ యూ యూనివర్స్ నేను 50 కేజీస్ ఉన్నా అట్లా అనుకోని మీ ఇష్టం అది. మీరు థాంక్ యూ యూనివర్స్ అని అనుకుంటే అనుకోండి. కానీ నేనైతే థాంక్ యూ యూనివర్స్ అనను. జస్ట్ నా కోరికనే అనుకుంటా. నేను 50 కేజీస్ ఉన్నా అట్లా అనుకుంటూనే ఉంటా. సో, మీరు ఎగ్జాంపుల్ చెప్పిన జాబ్ కోసం ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరైనా మీరు ఎవరికైనా అప్పిచ్చిర్రు. వాళ్ళు రిటర్న్ చేస్తలేరు. సో, వాళ్ళ పేరు చెప్పి నా పైసలు నాకు వాళ్ళు రిటర్న్ చేసేసిర్రు. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిత. నిఖిత నిఖిత నా పైసలు నాకు రిటర్న్ చేసేసింది. నిఖిత నా పైసలు నాకు రిటర్న్ చేసేసింది. అట్లా కొన్ని వందల సార్లు అనుకుంటే ఏదో ఒక రోజు 1 వీక్ లోపలనే ఆమె మీ పైసలు మీకు రిటర్న్ చేయొచ్చు. సో, మీరు ఇట్లా అనుకుంటూనే ఉండండి. పాజిటివ్‌గా ఉండండి. దీనికి ఫీలింగ్స్ అవసరం లేదు. ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషన్స్ అవసరం లేదు. ఒక రోబోలాగా అనుకుంటూనే ఉండండి. ఎందుకంటే మీరు ఏం చేసినా చేయకపోయినా ఫరక్ పడదు. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు మీ మాటలు అనితే చాలు. అది రియాలిటీలోకి వచ్చేస్తది. సో, మీరు డే అంతా అనుకుంటూనే ఉండండి. ఇంకా మీరు ఇది దేనికి యూజ్ జేయొచ్చు అంటే, మీ వెయిట్ లాస్‌కి యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ వెయిట్ ఎక్కువుందనుకో, మీ డిజైర్ వెయిట్ ఏముందో, ఆ వెయిట్ నంబర్ చెప్పుకోండి.
నేను 50 కేజీస్ ఉన్నా, నేను 55 కేజీస్ ఉన్నాను అట్లనే అనుకోండి. మీరు స్కిన్ కోసం అంటే నా స్కిన్ చాలా క్లియర్ ఉంది, నా పింపుల్స్ పోయినాయి అని అనుకోండి. ఇంకా హెయిర్ కోసం అయితే నా హెయిర్ ఫాల్ ఆగిపోయింది, నా హెయిర్ ఫాల్ ఆగిపోయింది, నా హెయిర్ ఫాల్ ఆగిపోయింది అని అనుకోండి. హెయిర్ లాంగ్‌గా కావాలంటే నా హెయిర్ పొడుగుంది, నా హెయిర్ చాలా పొడుగుంది అని అనుకోండి. అండ్ ఇంకా మీ ఏదైనా లైక్ డార్క్ స్పాట్స్ ఉన్నాయనుకో, నా డార్క్ స్పాట్స్ పోయినా, నా స్కిన్ క్లియర్ అయింది, నా డార్క్ స్పాట్స్ పోయినా, స్కిన్ క్లియర్ అయింది. నేను సన్నగా అయినా, నేను హెల్తీగా ఉన్నా, నేను చాలా హెల్తీగా ఉన్నా. నేను రెగ్యులర్‌గా అనుకునే అఫర్మేషన్స్ ఏందంటే, నేను హెల్తీగా ఉన్నా, నేను చాలా హెల్తీగా ఉన్నా, నా స్కిన్ గ్లో అయితుంది. అది. ఇంకోటేందంటే నేను ఎంత తిన్నా లావుగాను. అది. నా రెగ్యులర్ అఫర్మేషన్స్ అనమాట. నేను ఎవ్రీ డే ఇవే అనుకుంటా. నేను అద్దంలో చూసుకొని నేను ఎంత తిన్నా నేను లావుగాను, నేను ఎంత తిన్నా నేను లావుగాను అట్లా అనుకుంటా. ఇంకొకటేందంటే నా హెయిర్‌ని చూసుకుంటే కూడా నా హెయిర్ చాలా పొడవైతుంది. నా హెయిర్ ఫాల్ ఆగిపోయింది అని అట్లా అనుకుంటూనే ఉంటా. అద్దంలో చూసినప్పుడల్లా నా థాట్స్ అవే వస్తాయి. సో, మీరు మీ బ్రెయిన్ ఎట్లా ట్రైన్ చేసుకోండంటే, మీరు నన్ను చూడంగానే మీ మీద మీరు అఫర్మేషన్స్ చెప్పుకునేలాగా ట్రైన్ చేసుకోండి. నేను ఇంట్లోనే కాదు, బయట ఎక్కడన్నా కార్ మిర్రర్ చూసినా, ఆటో మిర్రర్ చూసినా గాని నేను అట్లనే అనుకుంటా. లైక్ నన్ను చూడంగానే వావ్! నేను ఎంత బ్యూటిఫుల్ ఉన్నా, వావ్! నేను సన్నగున్నా అట్లా అనుకుంటా. సో, మీరు కూడా అట్లా అనుకుంటూనే ఉండండి. మీ బ్రెయిన్‌ని ట్రైన్ చేయండి. మీరు ఎవ్రీ డే నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేయడం స్టార్ట్ చేసిరనుకో, లైక్ అంటనే ఉండండి. అంటనే ఉంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తది. స్టార్ట్ చేసి మీ బ్రెయిన్ ఏం చేస్తదంటే, దాన్ని నమ్మి అరే! ఇది నిజమే కావచ్చు అని అనుకోని దాన్ని మీకు రియాలిటీలోకి తేయడానికి ఛాన్స్ ఉంటది. సో, మీరు ఎంత నమ్మకంతోటి లైక్ కొన్ని వందల సార్లు అనుకోండి. అనుకుంటే అప్పుడు మీ బ్రెయిన్ ఏం చేస్తది, అచ్చా ఇదే కావచ్చు నిజం అనుకోని దాన్ని రియాలిటీలోకి తెస్తది. సో, నేను ఇది చాలా, చాలా థింగ్స్ పైన యూజ్ చేసిన. ఫస్ట్‌ది ఏందంటే నా బాడీ మీద యూజ్ చేసిన, నా స్కిన్, నా హెయిర్ అండ్ నేను కాల్స్ మేనిఫెస్ట్ చేసిన రోబోటిక్ అఫర్మేషన్స్ తోటి. నాకెప్పుడు చేయని వాళ్ళు కూడా నాకు కాల్స్ చేసిర్రు. సో, అది చేసిన. ఇంకా థింగ్స్ మేనిఫెస్ట్ చేసిన. మీ అఫర్మేషన్స్ ఇప్పుడు నిజం కాకపోయినా కూడా తర్వాత అవి నిజమైతాయి. సో, మీరు అఫర్మ్ చేస్తూనే ఉండండి డైలీ. మీరే తర్వాత థింగ్స్ చేంజ్ కావడం చూస్తారు. నేను మీకు సజెస్ట్ చేస్తా, మీరు మీ పెద్ద కోరిక ఏమంటే 21 డేస్ ఛాలెంజ్ తీసుకోండి. నాకైతే లైక్ 1 వీక్‌లో వచ్చేస్తాయి. నేను జస్ట్ 1 డే అఫర్మ్ చేస్తా టైం తీసుకొని. సో, నాకు 1 వీక్‌లో నా అఫర్మేషన్స్ నా దగ్గరకొస్తాయి. మీకు పెద్ద కోరికలు అంటే 21 డేస్ డైలీ అఫర్మ్ చేయండి అండ్ పాజిటివ్‌గా ఉండండి. చిన్న చిన్న కోరికలు కూడా అయితాయి. లైక్ నేనైతే చెప్పినా కదా, నేను కాల్స్ మేనిఫెస్ట్ చేసిన, నేను మీట్స్ మేనిఫెస్ట్ చేసిన, చాలా మేనిఫెస్ట్ చేసిన. నా హెయిర్ ఫాల్ ఆగిపోయింది అది. అండ్ నా స్కిన్‌ని మేనిఫెస్ట్ చేసిన. నా వెయిట్‌ని నేను 55 ఉండే, ఇప్పుడు నేను 51 ఉన్నా. సో, అట్లా. చెప్పినా కదా, నేను ఏం తిన్నా నేను లావుగాను అని. అది నేను రిపీట్ చేస్తూనే ఉంటా. నేను ఏం తిన్నా నేను లావుగాను అని. సో, మీరు అది ట్రై చేయండి. అండ్ నేను చెప్పినా కదా, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏం తెలవదు బయట ఏం జరుగుతుందో. మీ మైండ్‌కి జస్ట్ మీరేం ఫీల్ అయితున్నారు, ఏం థింక్ చేస్తున్నారు అది మాత్రమే తెలుసు. మీ మైండ్ అనుకుంటది మీరు ఇది ఫీల్ అయితున్నారు, ఇది థింక్ చేస్తున్నారు కాబట్టి సో, వీళ్ళకి ఇది కావాలేమో అని అదే ఇస్తది. అది గుడ్ ఆర్ బ్యాడ్. యూనివర్స్‌కి తెలవదు గుడ్ ఆర్ బ్యాడ్. మీరు బ్యాడ్ థింక్ చేస్తే బ్యాడ్ ఇస్తది. గుడ్ థింక్ చేస్తే గుడ్ ఇస్తది. సో, మీరు బ్యాడ్ థింక్ చేయడం ఆపండి. నెగెటివ్‌గా థింక్ చేయడం ఆపండి. జస్ట్ పాజిటివ్‌గా థింక్ చేయండి. మీకు ఏది కావాలో అది మాత్రమే థింక్ చేయండి. నేను మళ్ళా చెప్తున్నా, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలవదు బయట విషయాలు. తెలవదు. మీరేం అనుకుంటున్నారు, మీరేం ఆలోచిస్తున్నారు, మీరేం అనుకుంటారు అదొక్కటే తెలుసు. సో, మీరు పాజిటివ్‌గానే ఉండండి. పాజిటివ్‌గానే మీ దగ్గర లేనిది కూడా ఉన్నట్టు థింక్ చేస్తే మీ మైండ్ అనుకుంటది అరే! ఇది ఉంది కావచ్చు, ఇది నడుస్తుంది కావచ్చు, సరే అది ఇద్దాం వాళ్ళకి అనుకోని రియాలిటీలోకి తెచ్చే ఛాన్స్ ఉంది. సో, బీ పాజిటివ్ అండ్ ట్రై దిస్. నాకు కమెంట్స్‌లో చెప్పండి. ఒక 1 వీక్ ట్రై చేయండి. 1 వీక్ ట్రై చేసి నాకు కమెంట్స్‌లో చెప్పండి. మీరు రోబోటిక్ అఫర్మేషన్స్ చేసి ఏం చేసుకున్నారో. Thank you so much for watching. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాపీ manifesting. See you in the next one. Bye.